నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీవిద్య గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. శ్రీవిద్య గారు, ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారా? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులను లేదా కండరాల నొప్పులు, ఎనీ మజిల్ పెయిన్ కానీ వాటిని ఆర్థరైటిస్గా అంటాం మెడికల్ టెర్మినాలజీలో. బట్ ఇవి చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే మోర్ దెన్ 100 కంటే ఎక్కువ ఆర్థరైటిస్ రకాలను గుర్తించడం జరిగింది. బట్ ఎక్కువగా మనం డే టు డే లైఫ్లో చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ అంటారు, అంటే సెప్టిక్ ఆర్థరైటిస్, లేదంటే జూనియల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఈ ఆర్థరైటిస్ అన్ని రకాలలో కారణాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క రకమైన ఆర్థరైటిస్కి రీజన్ వేరుగా ఉంటుంది, లక్షణాలు కొద్ది వరకు మ్యాచ్ అవ్వచ్చు. బట్ మెయిన్గా 60 to 70% ఆఫ్ ద కేసెస్లో ఎక్కువ చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, అంటే బోన్ యొక్క అరుగుదల, ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ చూసుకున్నట్లయితే మోకాళ్ళు కానీ, లేదంటే యాంగిల్ జాయింట్స్, కొద్ది మందిలో హిప్ జాయింట్స్ కానీ, షోల్డర్ జాయింట్స్, ఎనీ జాయింట్లో అంటే కీలులో రెండు ఎముకలు కలిసే ప్లేస్లో మృదులాస్థి ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటాం. సో వయసు పైబడే కొద్ది అంటే 45 years లేదంటే 50 years వాళ్ళలో క్రమంగా గ్రాడ్యువల్గా చాలా స్లోగా ఇయర్స్ టుగెదర్ ఎక్కువ హెవీ వర్క్ చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే కార్టిలేజ్ అనేది స్వతహాగా అరుగుదలకు లోనవుతుంది. సో కార్టిలేజ్ అరుగుదలకు లోనవ్వడం వల్ల రెండు కీళ్ళు జాయింట్కి లోనవడం వల్ల పెయిన్ రావడం, స్టిఫ్నెస్ రావడం, కదలికలు కష్టంగా మారడం జరుగుతుంది. వీటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్, బట్ కొంతమందిలో చిన్న ఏజ్లో కూడా అంటే 30+ ఏజ్లో కూడా రావడానికి రీజన్స్ కూడా కొద్దిగా ఉంటాయి. అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే ఒబేసిటీ అంటాం, అంటే వెయిట్ అనేది మనం ఏజ్కి ప్లస్ హైట్కి తగ్గ వెయిట్ కాకుండా మోర్ దెన్ ఎక్సెస్ వెయిట్ కనుక ఉన్నట్లయితే ఒబేసిటీ అంటాం దాన్ని, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఆ బరువు అంతా కూడా మనం వెయిట్ బేరింగ్ జాయింట్స్, హిప్ జాయింట్స్, మోకాళ్ళ మీద పడడం వల్ల చిన్న ఏజ్లో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఓల్డ్ ఇంజురీస్, ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో ఇంజురీస్ తగిలినా కానీ ట్రామా అంటాము, అలాంటి కేసెస్లో కూడా నీ జాయింట్స్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చిన్న ఏజ్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ, జెనెటికల్గా ఫ్యామిలీలో ఇలాంటి డిసీజ్ కనుక కంటిన్యూ అవుతే ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అండ్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి అంటూ ఉంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పాలీ ఆర్థరైటిస్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయంటారు. సో ఈ ఎన్ని టైప్ ఆఫ్స్ ఉన్నాయంటారు, ఇందులో ఏది ఎక్కువ పెయిన్ఫుల్ అంటారు? సో మోర్ దెన్ 100 వెరైటీస్ కంటే ఎక్కువ గుర్తించడం జరిగింది. బట్ మోర్ పెయిన్ఫుల్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. చిన్న ఏజ్లో అంటే ఈవెన్ 10 years బిలో వాళ్ళలో అండ్ 20 years ఏజ్ గ్రూప్లో కూడా ఎనీ జెండర్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫీమేల్స్ బారిన పడుతుంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుందంటే జనరల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అగైనెస్ట్ ఎనీ అవుట్ సైడ్ నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఎనీథింగ్ ఏజెంట్ అంటాము, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్ట్రాయ్ అవ్వడం వల్ల, అంటే వాటి నాశనం అవడం వల్ల జాయింట్స్ అండ్ మజిల్స్, చిన్న చిన్న కీళ్ళుతో సహా ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. మెయిన్గా లక్షణాలు కొద్ది వరకు వేరుగా ఉంటాయి, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయ్యే జాయింట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ అవ్వడం వల్ల చిన్న జాయింట్లు తొందరగా ఎఫెక్ట్ అవుతుంటాయి, అంటే ఫింగర్ జాయింట్స్ కానీ, కాలి వేళ్ళు, ఇలా గ్రాడ్యువల్గా అండ్ ఎట్ ద సేమ్ టైం బైలాటరల్గా రెండు వైపులా కూడా ఒకటేసారి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇవే కాకుండా గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సో ఇదేంటంటే మెటబాలిక్ డిసీజ్. మనం జనరల్గా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ జనరల్గా మనకు సమతుల్య ఆహారం చూసుకుంటాం. సో ఈ ప్రోటీన్ అనేవి బ్రేక్ డౌన్ అయిన తర్వాత యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది ఎవరిలో అయినా సరే. జనరల్గా ఈ యూరిక్ యాసిడ్ జనరల్గా ఎలిమినేట్ అవ్వాలి త్రూ యూరిన్. అంటే ఎవరికైతే ప్రొడక్షన్ ఆఫ్ ద యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో అట్ ద సేమ్ టైం ఎలిమినేషన్ డిక్రీజ్ అవుతుందో, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది జనరల్గా 6.5 mg/dL నార్మల్గా రేంజ్గా చెప్పుకోవచ్చు. బట్ ఇంతకుమించి ఎక్సెస్ అవుతే కూడా ఎస్పెషల్లీ మేల్స్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ జరుగుతుంది. వెరీ పెయిన్ఫుల్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ చాలా సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్ కేస్ మనం స్పాండిలోసిస్ కానీ, అంటే వెన్నుపూసలో అరుగుదల, అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, ఇవి రెండు కూడా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, చాలా గ్రాడ్యువల్గా చాలా స్లోగా పెరుగుతుంది వన్ స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ, మెటబాలిక్ డిసీజ్ లాంటి ఆర్థరైటిస్, అంటే గౌటీ ఆర్థరైటిస్, జూనియల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఫాస్ట్గా అండ్ ఎవరికైతే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. కాల్ ఉన్నారండి, నారాయణపేట నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి.
హలో హలో చెప్పండి. చెప్పండి శ్రీకాంత్ గారు, వింటున్నారు. మేడం, నేను మిల్క్ ప్యాకెట్ వేస్తాను మేడం సైకిల్ పైన. ఓకే నేను మిల్క్ ప్యాకెట్ వేస్తాను మేడం. చిన్న అంటే మేము 15 years నుంచి సైకిల్ పైన పాలు వేస్తున్నాం మేడం. ఓకే అంటే అప్పుడప్పుడు కింద పడినా అంటే తక్కువైంది. ఓకే ఈ మధ్యలో ఏజ్ పెరిగిన కొద్ది ఏమైతుందంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అయినాయి మేడం. ఓకే ఇప్పుడు నా ఏజ్ 36 ఉంటుంది మేడం. ఓకే మోకాలు రెండు వైపులా ఉందా పెయిన్? రెండు వైపులా మేడం. రైట్ సైడ్ ఎక్కువ వస్తుంది. చలికాలం వచ్చిందంటే ఇట్లా పీక్తాయి మేడం. చాలా ఇట్లా నరాలన్నీ ఎక్కడొక్కడ పట్టుకుంటాయి. ఓకే మీ వయసు ఎంత అండి? 36. 36 years. ఓకే జాయింట్ పెయిన్స్ కాకుండా వేరే సమస్య ఏమైనా ఉందా? ఏం లేదు మేడం, ఓన్లీ మోకాళ్ళు ఇట్లా పూర్తిగా మోకాళ్ళ నుంచి కింది వరకు ఇట్లా పట్టుకున్నట్ల బరువుగా ఉంటాయి మేడం. ఓకే సో జనరల్గా దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే స్టార్టింగ్లో మోనో ఆర్థరైటిస్ అంటే వన్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. గ్రాడ్యువల్గా ఇంకొక జాయింట్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ చిన్న వయసులో వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువ విపరీతంగా నడవటం అనేది, అంటే అవర్స్ టుగెదర్ కిలోమీటర్స్ హెవీ వాకింగ్, తర్వాత ఎక్కువ మెట్లెక్కి దిగడం, మోకాళ్ళ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అనేది తగ్గించితే ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. మీ విషయంలో చూసుకున్నట్లయితే మీ ఆక్యుపేషన్ అంటే సైక్లింగ్ చేయడం వల్ల కూడా ఫోర్స్ అనేది పెరుగుతుంది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి మీ ఎక్స్రే రిపోర్ట్ ఏదైతే ఉందో ఎక్స్రేలో ఏంటంటే మనకు గ్యాప్ తెలిసిపోతుంది, ఏ స్టేజ్లో ఉంది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది, సెకండ్ ఆర్ థర్డ్ అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. డిపెండ్ ఆఫ్ ద స్టేజ్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్ బట్టి మనం ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ పెరగకుండా ఉంటుంది. అంటే కార్టిలేజ్ అనేది ఫామ్ అవ్వడం కూడా హోమియోపతితో సాధ్యపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ వాకింగ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదంటే సైక్లింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నీ క్యాప్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి ధరించినట్లయితే ఏంటంటే మోకాలకి సపోర్ట్ దొరుకుతుంది. అంటే దానికి స్వెల్లింగ్ రావడం కానీ ఫర్దర్గా మోకాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. డాక్టర్ గారు, ఎనీ ఆర్థరైటిస్ దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? మెయిన్గా ఏజ్ వాళ్ళలో పెయిన్స్ వస్తుంది. ఏజ్ ఆఫ్ ద పర్సన్ ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్. అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ కానివ్వండి, జనరల్గా డీజనరేటివ్ ప్రాసెస్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో వస్తుంది. అంటే పర్సన్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏ జాయింట్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ ఉంటుంది, అండ్ సెకండ్ వచ్చేసి స్టిఫ్నెస్ అంటాం, అంటే కదలికలు అనేది కంప్లీట్గా బిగుసుకుపోవడం. సో జనరల్గా మనం డీజనరేటివ్ డిసీజ్ ఏదైనా సరే మనం ఎక్స్రే ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఈవెన్ ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఏ జాయింట్ ఎఫెక్ట్ అయింది, ఐదర్ హిప్ జాయింట్ ఆర్ నీ జాయింట్, ఎక్స్రే ద్వారా ఇన్ కేస్ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే ఎక్స్రే ద్వారా మనం ఎంఆర్ఐ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే ఎస్ఎల్ఈ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా మనకు బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సిబిపి ద్వారా అట్ ద సేమ్ టైం ఈఎస్ఆర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఆర్థరైటిస్లో. ఇవే కాకుండా ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం. ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా జనరల్లీ ప్రతి ఒక్కరిలో 6% చూసుకోవచ్చు. బట్ మోర్ దెన్ 10 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్గా ఉంటుంది. బట్ ఎంత ఎర్లీగా డిసీజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హోమియోపతి ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ కంప్లీట్గా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్, కాల్ ఉన్నారండి. కర్నూలు నుంచి రాజు గారు కాల్ చేస్తున్నారు. రాజు గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం. నా పేరు రాజు మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, నాకు 5 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఓకే L4 L5 డిస్క్ బల్జ్ అన్నారు మేడం. మైల్డ్ గా ప్రాబ్లం ఉన్నారు. ఓకే తర్వాత 6 months తర్వాత మెడల్ వచ్చింది మేడం. C4 C5 కూడా మైల్డ్ గా ప్రాబ్లం ఉన్నారు. ఓకే అప్పటి నుంచి ఏం తగ్గడం లేదు, మందులు వాడుతున్నా కానీ తగ్గడం లేదు మేడం. మీ వయసు ఎంత అండి? 47 మేడం. 47. ఏం వర్క్ చేస్తుంటారు? ఆఫీస్ వర్క్ చేస్తుంటాను మేడం, కూర్చొని చేస్తుంటాను. అచ్చా, సిట్టింగ్ జాబ్ ఎక్కువగా ఉంటుంది. అవును మేడం, బాగా సయాటిక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి బాగా నొప్పి ఉంది మేడం. కూర్చుంటే ప్రాబ్లం ఉంది, నిలబడితే ప్రాబ్లం ఉంది, పండుకుంటే ప్రాబ్లం ఉంది. ఎన్ని మందులు వాడినా కూడా తగ్గడం లేదు మేడం. ఓకే. మా అమ్మకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ RFA ఉంది మేడం. దానికి దీనికి రిలేటెడ్ ఉంది మేడం? ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం నాకు? లేదండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్. మీ విషయంలో చూసుకున్నట్లయితే ఆక్యుపేషనల్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ కానివ్వండి, వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వచ్చేది స్పాండిలైటిస్గా చెప్పుకోవచ్చు. స్పాండిలోసిస్ అంటే ఎర్లీ ఏజ్లో జనరల్గా వెన్నుపూసల మధ్యలో ఉండేవి మనం డిస్క్లు అంటాము. జనరల్ ఈ డిస్క్ అనేది మనల్ని ప్రివెంట్ చేస్తుంది ఎక్సెస్ మూమెంట్ నుంచి, తర్వాత ఏదైనా కదలికలకు బెండ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. బట్ కాన్స్టాంట్గా ఒకే
ఆక్యుపేషన్లో ఉండడం, ఇయర్స్ టుగెదర్ అలాగే వర్క్ చేయడం వల్ల వేర్ అండ్ టైర్ అంటాము. సో దీన్ని స్పాండిలోసిస్గా చెప్పుకోవచ్చు. సో మెయిన్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. అంటే నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా, తిమ్మిర్లు నమ్నెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం డిస్క్ కూడా కంప్లీట్గా నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ విషయంలో ఏంటంటే వాకింగ్ చేయడం, మనకు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఇన్ కేస్ పెయిన్ తగ్గినప్పుడు మాత్రమే ఫిజియోథెరపీ లాంటి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గిపోతుంది. బట్ హోమియోపతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్కి, అంటే డిస్క్ ప్రాబ్లం ఐదర్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ లంబార్ స్పాండిలోసిస్కి కంప్లీట్గా నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. రైట్, నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి కుమార్ గారు కాల్ చేస్తున్నారు. కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. మేడం చెప్పండి కుమార్ గారు, వింటున్నారు. అది కీళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం, 2-3 years. ఓకే, కొద్దిగా భుజం నొప్పి ఎక్కువ ఉంది మేడం. భుజానికి ఎంఆర్ఐ చేయించాము, ఎక్స్రేలు ఎంఆర్ఐలు. ఓకే, అదే భుజానికి కండనాలు అరిగిపోయినాయి ఓకే అని చెప్పి మొత్తం చెప్పారు మేడం. మామూలుగా టాబ్లెట్లు వాడుతున్నాయి, ఇంప్రూవ్ కావడం మేడం. చలికాలం అయితే ఎక్కువ కీళ్ళ నొప్పులు వస్తాయి మేడం. ఓకే, మీ వయసు ఎంత? మామూలుగా పెయిన్ కిల్లర్ వాడుతున్నాం మేడం. హోమియోపతిలో మనకు అంటే వెంపటే మనకు అంటే అది చూపిస్తుందా మేడం, మనకు ప్రభావం చూపిస్తుందా టాబ్లెట్ వాడితే? ఓకే, సో మీ విషయం ఏంటంటే చూపిస్తాయా? సో చాలా రీజన్స్ ఉన్నాయంటే, అంటే షోల్డర్ పెయిన్కి అరుగుదల మాత్రమే కాకుండా ఇలా చాలా రోజుల నుంచి మెడికేషన్కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటుందంటే మనం సరౌండింగ్ స్ట్రక్చర్, లిగమెంట్స్ కానీ టెండన్స్ ఏమైనా ఇంజురీ ఉందా లేదంటే ప్రాబ్లం ఉందా చూసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతి ద్వారా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో మీరు ప్రజెంట్ ఏమైనా యూస్ చేసిన మెడికేషన్ కానీ ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని విజిట్ అవ్వండి. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం లాంటివి అవాయిడ్. డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్ అన్నది కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో చెప్తారా? సో కాంప్లికేషన్స్ అనేది డిపెండ్స్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే డీజనరేటివ్ ప్రాసెస్ కాబట్టి ప్రాణాంతకమైన డిసీజ్ కాదు. బట్ ఏంటంటే గ్రాడ్యువల్గా పెయిన్ అనేది సివియారిటీ ఎక్కువ అవటం, ఈవెన్ చిన్న చిన్న కదలికలు కూడా సాధ్యపడకుండా స్టిఫ్నెస్ అంటాము. అంటే ఎనీ జాయింట్ ఐదర్ మోకాలు కానీ ఏదైతే జాయింట్ ఎఫెక్ట్ గురవుతుందో కంప్లీట్గా కదలికలు అనేది కోల్పోవడం జరుగుతుంది. అండ్ గ్రాడ్యువల్గా డిఫార్మిటీ అంటాం, అంటే నార్మల్ స్ట్రక్చర్ అనేది జాయింట్ కోల్పోవడం జరుగుతుంది, దాన్ని డిఫార్మిటీ అంటాం. బట్ హోమియోపతి ద్వారా ఇన్ కేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్, ఏ స్టేజ్లో అయినా హోమియోపతి కనుక స్టార్ట్ చేస్తే డిసీజ్ అనేది ఫర్దర్గా పెరగదు. అంటే డిఫార్మిటీ వరకు వెళ్లకుండా గ్రాడ్యువల్గా కార్టిలేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. 100% తగ్గకపోయినప్పటికీ, వై బికాజ్ ఇట్ ఈస్ ఏ డీజనరేటివ్ ప్రాసెస్, ఏజ్ రిలేటెడ్ కాబట్టి 100% సాధ్యపడదు. బట్ 4th స్టేజ్ వెళ్లకుండా కార్టిలేజ్ కొద్ది వరకు ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్ అవసరం పడనంత వరకు మనకు డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అనేవి సాధ్యపడినంత వరకు మెరుగుపడుకోవచ్చు. బట్ అదర్ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్, ఇవి మోకాళ్ళు అంటే జాయింట్స్కి మాత్రమే పరిమితం అవ్వకుండా అదర్ వైటల్ ఆర్గాన్స్ అంటాం, అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అయినా లంగ్స్ కానీ లేదంటే లివర్, కిడ్నీ లాంటి వైటల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడడం. అండ్ గ్రాడ్యువల్ కొంతమందిలో అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాంప్లికేషన్ అనేది విజన్ డిమ్ అయిపోతుంది, అంటే చూపు మందగించడం కానివ్వండి, ఈవెన్ ఫింగర్ జాయింట్స్ ఆర్ టో జాయింట్స్ ఏవైనా కానీ డిఫార్మిటీ అంటే స్ట్రక్చర్ కోల్పోవడం. అండ్ గ్రాడ్యువల్గా ఇయర్స్ ఇలా పెరుగుతూ ఉంటే ఎవ్రీ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఫీవర్ రావడం, అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఫీవర్తో రావడం. అండ్ ఫెటిగ్ అంటాం, అంటే కంప్లీట్ వీక్నెస్ ఆఫ్ ద జాయింట్స్, మజిల్స్, ఈవెన్ చిన్న చిన్న వెయిట్ లిఫ్ట్ చేయనంత సివియారిటీ పెరగడం కూడా చూస్తుంటాం. ఓకే, రైట్. కాల్ ఉన్నారండి. తిరుపతి నుంచి ప్రమిళ గారు కాల్ చేస్తున్నారు. ప్రమిళ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. హలో, చెప్పండి మేడం. నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది మేడం. నాకు ఎంతకాలం నుంచి ఉందండి? 3 years నుంచి ఉంది. ఓకే, అది మందులు ఇంగ్లీష్ మందులు వాడాము, తర్వాత దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండే కొందికి మళ్ళీ హోమియోపతి అయ్యాము. ఓకే, హోమియోపతిలో ఇప్పుడు 1.5 year నుంచి వాడుతా ఉన్నాను. ఓకే, మీ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉందండి రిపోర్ట్స్లో? హలో ప్రమిళ గారు, మీ ఆర్ఏ ఫ్యాక్టర్ రిపోర్ట్స్ లో ఎంత మేడం? అదే 1.5 year నుంచి వాడుతా ఉన్నాను మేడం వాటిని. ఓకే, వాటి రిజల్ట్ ఉంది, మనం వాడితే మళ్ళా నొప్పులు వస్తాయి. ఓకే, అందుకని కొంచెం నాకు దాని డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం అనేసి అందుకని చేశాను. అంటే 1 day నిలిపినా కానీ వెంటనే వస్తాను. అంటే 2 మోకాళ్ళ నొప్పులు, ఇట్లా మెడ, షోల్డరు, హ్యాండ్.
ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అండ్ బిఫోర్ ట్రీట్మెంట్కి ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూసుకోవాల్సిన మెయిన్ పారామీటర్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు ట్రీట్మెంట్ అనేది డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది. ఇన్ కేస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన ఇనిషియల్ డేస్లోనే అంటే విత్ ఇన్ లెస్ దెన్ 10 కనుక ఉన్నట్లయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అంటే 5 to 6 monthsలో కంప్లీట్గా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మనకు డిజిట్ ఇంపార్టెంట్. సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్ ఎక్కువగా ఉంటే, ఇంటర్నల్ డిసీజ్ ఎక్కువగా ఉంటే టైం టేకింగ్ తీసుకుంటుంది. బట్ మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారు, ఓన్లీ వింటర్లో ఎక్కువ అవుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తే ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంకా కొద్ది కాలం అవసరం పడుతుంది. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటుగా ఎవ్రీ 6 monthsకి మీరు రిపోర్ట్ అనేది చెక్ చేయండి. బిఫోర్కి అండ్ ప్రజెంట్ ఎలా ఉందనేది కంపారిజన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మానసిక ఒత్తిడి, ప్రెజర్ తీసుకోకుండా ఉండడం కూడా ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ మనం తీసుకునే ఆహారంలో కూడా కాల్షియం ఎక్కువగా ఉండడం, వైటమిన్ డి సఫిషియెంట్గా తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అనేది ఫర్దర్గా పెరగదు. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మనం మెడికేషన్ రూపంలో ప్లస్ ఆహారంలో కూడా తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ సీడ్ లాంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది చెప్తుంటాం. ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ ఫర్దర్గా పెరగదు. అంటే తగ్గించడం ఎంత ఇంపార్టెంటో ప్రాబ్లం అనేది పెరగకుండా చూడడం కూడా, అంటే కంట్రోలింగ్ ఆఫ్ ద డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్. సో ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి కొద్దిగా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్పిన ప్రెజెంట్ డైట్ ఏదైతే ఉందో కంటిన్యూ తీసుకోండి. రైట్, నెక్స్ట్ కాలర్ తాడేపల్లి నుంచి స్వామి అయ్యప్ప గారు కాల్ చేస్తున్నారు. స్వామి అయ్యప్ప గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం హలో. హలో, చెప్పండి మేడం, ఇది లెఫ్ట్ సైడ్ మాకు షోల్డర్ కూడా బాగా లాగుతుందండి. ఓకే, వచ్చే నైట్ టైంలో బాగా తిమ్మిరి రావడం, బాగా చెయ్యంతా నెత్తి నెత్తి అనిపిస్తుంది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి ప్రాబ్లం? ఇలాగా ఒక 1 month నుంచి అనిపిస్తుంది మేడం. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? మా వ్యవసాయం మేడం, వ్యవసాయం పని చేస్తాం. ఓకే, దానివల్ల ఈ స్టీరింగ్ చేస్తాం కదా మేడం, అందువల్ల ఏంటో అర్థం కాలేదు మేడం. ఓకే, మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? మెడిసిన్ తీసుకుంటున్నాం మేడం. ఓకే, దాన్ని తీసుకున్నాక పర్లేదు అనిపిస్తుంది మేడం. ఒక 1 month, ఒక వారం రోజులు, మళ్ళీ తర్వాత మళ్ళీ తేడా ఉంటుంది మేడం. ఓకే, సో ఎక్స్రే ఏమైనా తీసారండి? ఎక్స్రే చేయించలేదు మేడం. ఇది లెఫ్ట్ సైడ్ అని మామూలు ఈసీజీ చేయించండి మేడం. ఓకే, అదేమో ఏ ప్రాబ్లం లేదన్నారు. మా ఆర్థోపెడిస్ట్ దగ్గరికి వెళ్ళింది మేడం. ఓకే, ఆయన పర్లేదమ్మా, ఇది ఓన్లీ ఈ సైడ్ నరం మీద కొంచెం లాగుతుంది, దానివల్ల మీకు తిమ్మిరి రావడం ఇదంతా ఓకే అదే టాబ్లెట్స్ ఇచ్చారు. నాకు పేరుకి వెళ్ళగానే మాకు టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఓకే, మేడం సో మీ ప్రాబ్లమ్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారండి. అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల నార్మల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఈ కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ వర్క్ కానీ హెవీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసే వాళ్ళలో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు. సో ఏదైతే మెడికేషన్ తీసుకుంటున్నారో కంటిన్యూ చేయండి. సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు మెయిన్ ఏంటంటే వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఉండడం, పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పడుకునేటప్పుడు పోస్చర్ మెయింటైన్ చేయడం, హైట్గా ఉన్న పిల్లో ఏదైతే ఉందో దానివల్ల ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మెడికేషన్ కంటిన్యూ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి వరుణ్ గారు కాల్ చేస్తున్నారు. వరుణ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. హలో హలో డాక్టర్, నా పేరు వరుణ్. చెప్పండి వరుణ్. నాకు రెమటాలజీ ఆర్థరైటిస్ ఉంది. హలో, క్లియర్గా చెప్పండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్. నాకు రెమటాలజీ ఆర్థరైటిస్ ఉంది. ఓకే, నా ఏజ్ 23. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి ప్రాబ్లం? 6 to 7 years గా ఉంది. ఓకే, డైలీ ప్రెసెంట్ ఇప్పుడు నార్మల్ గానే ఉంది, టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఎంత ఉందండి ఆర్ఏ ఫ్యాక్టర్? ఆర్ఏ ఫ్యాక్టర్ 5. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. సో చెప్పండి, ప్రెసెంట్ ఏం మెడికేషన్ తీసుకుంటున్నారు? ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటున్నాను. ఓకే, విటమిన్ సి ఫుల్ 365 టాబ్లెట్స్. ఓకే, ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నాను. ఓకే, డైలీ అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది. ప్రెసెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అదే హోమియో కేర్ కి ఎలా మీరు
ఎలా చెప్తారని చెప్పేసి. ఓకే, సో మీరు చెప్పింది ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సేమ్ చిన్న ఏజ్లో రావడం, జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది, ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి ఉంది. కాబట్టి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది సేమ్గా ఉందా లేదంటే దాని ప్రోగ్రెస్ అనేది ఎలా ఉందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ నార్మల్ ఉండడం అనేది 6%గా చూసుకోవచ్చు. ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ 3 months మీరు రిపోర్ట్ చేయించినప్పుడు పెరుగుతుందా లేదంటే డిక్రీజ్ అవుతుందా అనేది దాన్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ కేస్ హోమియోపతి కనుక స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రజెంట్ తీసుకుంటున్న మెడికేషన్ ఇన్ కేస్ పెయిన్ కిల్లర్ కానీ స్టీరాయిడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో మీకు పెయిన్ రాకుండా కూడా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ కోదాడ నుంచి రాము గారు కాల్ చేస్తున్నారు. రాము గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు ఈ రైట్ షోల్డర్ పెయిన్ వస్తుందండి. ఓకే, తర్వాతకి కొంచెం సౌండ్ వస్తుందండి. ఓకే. ఇట్లా ఒక రోజు ఇట్లా లేచినప్పుడు అమాంతం లేచాను సడన్ గా. అప్పటి నుంచి రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వస్తుంది, కొంచెం సౌండ్ వస్తుందండి. అది దాని గురించి దేని వల్ల వస్తుందండి? ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు పెయిన్? ఇది ఒక 3 months ఉందండి. 3 months నుంచి ఉంది. మీ ఏజ్ ఎంత అండి? నాది 30 అండి ఏజ్. 30 years. ఓకే, ఏం వర్క్ చేస్తుంటారు? నేను టీచింగ్ చేస్తాను. టీచింగ్ చేస్తారు. ఓకే, సో మెయిన్గా సింగిల్ జాయింట్ పెయిన్ రావడం, షోల్డర్ జాయింట్ పెయిన్ అండ్ సౌండ్ రావడం అంటే గ్రాడ్యువల్గా కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోన్ అవ్వడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్గా చెప్పుకోవచ్చు. సో దీనికి ఎర్లీ స్టేజ్లో వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హోమియోపతి ఇలాంటి కేసెస్లో చాలా హెల్ప్ అవుతుందండి. అంటే కార్టిలేజ్ గ్రాడ్యువల్గా ఫామ్ అవుతుంది, పెయిన్ అనేది తగ్గిపోవడం కంప్లీట్గా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ లేదంటే డ్రైవింగ్ చేయడం అనేది చాలా వరకు తగ్గించుకున్నట్లయితే ప్రాబ్లం పెరగదు. ఒకసారి ఏమైనా రిపోర్ట్ ఉంటే అదర్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ఏదైతే చేసింది ఉంటుందో తీసుకుని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. అండ్ చాలా మంది ఇది దీర్ఘకాలిక సమస్య, దీనికి హోమియో అన్నది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేసి అంటూ ఉంటారు. అండ్ అలాగే హోమియో చాలా లాంగ్ టైం పడుతుంది తగ్గడానికి అనేసి అంటూ ఉంటారు. అలాంటి అపోహలకు మీరు ఏం చెప్తారు? సో మెయిన్గా లాంగ్ టర్మ్ అంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఐడెంటిఫై చేసిన ఎర్లీ స్టేజ్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో 1 or 2 monthsలో స్టార్ట్ అవుతుందో చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది వాళ్ళలో. హోమియోపతి లాంగ్ టర్మ్ కాదు, డిపెండ్స్ ఆన్ అవర్ డిసీజ్ సివియారిటీగా చెప్పుకోవచ్చు. సేమ్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇనిషియల్ స్టేజ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ విత్ ఇన్ 10 or 20 లోపల ఉన్నట్లయితే మనం ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి కూడా సపోర్ట్ లేకుండా కంప్లీట్గా తగ్గించవచ్చు. సో ఎప్పుడైనా ట్రీట్మెంట్ డ్యూరేషన్, హోమియోపతి డ్యూరేషన్ అనేది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సిమ్టమ్స్ సివియారిటీ అవన్నీ కూడా చూసుకొని చెప్పాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆర్థరైటిస్ ఏదైనా సరే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ అలాగే సక్సెస్ రేట్ గురించి చెప్తారు? మెయిన్గా ఇలాంటి ఆర్థరైటిస్ 95% ఆఫ్ ద కేసెస్లో సక్సెస్గా చెప్పుకోవచ్చు. బట్ ప్లాన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే మెయిన్గా కార్టిలేజ్ ఫామ్ అవడం జరుగుతుంది, 100% తగ్గదు. బికాజ్ ఇది ఏజ్ రిలేటెడ్ ట్రబుల్ అండ్ డీజనరేటివ్ ప్రాసెస్ కాబట్టి. స్పాండిలోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైనా సరే అంటే డిసీజ్ సివియారిటీ పెరగకుండా కార్టిలేజ్ కొద్ది వరకు ఫామ్ అవుతుంది, పెయిన్ కిల్లర్ లేకుండా ఇంతవరకు మనం క్లియర్ చేయొచ్చు. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ ఏదైతే చిన్న ఏజ్లో వస్తుందో ఇంటర్నల్ పెథాలజీ వల్ల వస్తుంది కాబట్టి మనం వాటిని 100% సక్సెస్గా ట్రీట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈ ఆర్థరైటిస్కి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.